అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా పొదుపు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలనైతే లాంచ్ చేసింది. అందులో ముఖ్యంగా పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది అధిక ప్రజాదరణ పొందింది. కేవలం నెలకి 10,000 పెట్టుబడితో మెచ్యూరిటీ సమయానికి సంబంధించి 82,00,000 వస్తుందని నిపుణులు చెప్తున్నమాట. అలాగే 10,000 పెట్టుబడితో 82,00,000 రాబడి గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పథకానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఆదరణ ఉంది. చాలా మంది వ్యక్తులు తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మీరు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.1% వడ్డీ రేటును పొందుకోవచ్చు. అండ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అండ్ ఆర్థిక సంవత్సరంలో మీరు పీఎఫ్ పథకంలో గరిష్టంగా 1.5 లక్షల పెట్టుబడి అనేది పెట్టడానికి అనుమతి ఉంటుందట. అండ్ ఈ పథకంలో కనీస పెట్టుబడి పరిమితిని 500గా నిర్ణయం చేశారు. బట్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 15 సంవత్సరాల వరకు మీరు పెట్టుబడి పెట్టే అవకాశం అనేది మీకుంటుంది. 15 సంవత్సరాల పెట్టుబడి వ్యవధి తర్వాత మీరు అదనంగా 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చట. అలాగే ఈ పథకంలో మీరు నెలకు 10,000 పెట్టుబడి పెట్టి 82.46 లక్షల రూపాయలనైతే రాబడిగా పొందుకోవచ్చు. అండ్ ఇలా చేయాలని పీపీఎఫ్ పథకం కోసం ఖాతాను సృష్టించడం చాలా అవసరం. అయితే ఈ ఖాతా తెరిచిన తర్వాత నెలకి ఖచ్చితంగా 10,000 అనేవి మీరు డిపాజిట్ అనేది చేయాలి. అంటే వార్షికోత్సవానికి అంటే సంవత్సరానికి సంబంధించి 1,20,000 జమ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఈ మొత్తాన్ని ఏటా తప్పనిసరిగా పీపీఎఫ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని, చాలా తప్పనిసరిగా 25 సంవత్సరాల కాల వ్యవధికి పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరానికి 1,20,000 మీరు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేట్ ఎంత అంటే 7.1% గణించడం ద్వారా మీరు 25 సంవత్సరాలకు సంబంధించి 82,46,412 రూపాయల రాబడి అనేది మీ చేతికొస్తుంది. అండ్ పీపీఎఫ్ పథకం అనేది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి మెరుగైన ఎంపిక అని నిపుణులు చెప్తున్నమాట. అయితే నెలవారీ నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి తక్కువ సమయంలో అధిక లాభాలను పీపీఎఫ్ పథకం ద్వారా పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రైవేటు ఉద్యోగులైన సామాన్య వ్యక్తులైన నెలకి 10,000 నేను ఖచ్చితంగా పెట్టుబడి పెట్టగలను అని అనుకున్న వాళ్ళు 15 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీ చేతిలోకి 82 లక్షలకు పైగా మీ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఈ పథకం మీ చుట్టుపక్కల ఎవరున్నా లేదా మీరైనా చేయగలరు అని మీకు అనిపించింది అంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.